రాసుకుంటారమ్మా. సార్ వాళ్ళు వచ్చినారు, అధికారులు కూడా ఇక్కడే ఉంటారు, ఆఫీసర్లు కూడా వచ్చినారు. అదే చేసినారు, వర్క్ జరుగుతా ఉంది. జరుగుతుంది, 2 రోజుల్లో అయిపోతుంది. వందనం డబ్బులు ఇస్తున్నారు. అట్లా అన్నదాత సుఖీభవ అని పొలం డబ్బులు పడినాయమ్మా. ఎంత పడినాయమ్మా? 2 సార్లా? ఒకసారి 2 సార్లు ముందు 2 సార్లు. ఒకసారి పడింది, ఈసారి 2 సార్లు పడింది. ఇది గుర్తుపెట్టుకోవాలా చంద్రబాబు నాయుడు సార్. నేను కూడా మీ గ్రామానికి వచ్చి మీ సమస్యలు ఏమన్నా ఉంటే, ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకొని తీర్చేదానికి వచ్చిన. ఇంటింటికి తిరుగుతా ఉన్నాను. మీకు ఏమన్నా సమస్యలు ఉంటే చెప్పండి అమ్మా. బాత్రూమ్సా కట్టుకుంటారా? సరే, మీరు అప్లై చేసుకోండి అమ్మా. సార్ వాళ్ళు ఉంటారు. సార్ ఎంపీడీఓ సార్ ఇంటి సమస్యలు తెలుసుకొని మరి సార్ వాళ్ళందరినీ మేడం గారు మనకి ప్రతి ఒక్క సమస్యని మీ వద్దకి మీ ఇంటికి అనే కార్యక్రమంలో భాగంగా అందరినీ నేను చెప్తాను. కొత్త పింఛన్లు జనవరిలో ఓపెన్ అవుతాయి. ముందు ప్రభుత్వాలన్నీ ఆపేసినాయి కొత్త పింఛన్లు చేయకుండా. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు సార్ వచ్చిన తర్వాత, మన ఇండియా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త పింఛన్లు అన్ని ఎవరు ఎలిజిబుల్ ఉన్నారని చెప్పేసి అన్ని సర్వే చేస్తున్నారమ్మా. మీరు అప్లై చేసుకోండి. ఆల్రెడీ ఇచ్చినారా సచివాలయంలో? మీరు అప్లై ఇక్కడ గ్రామం సచివాలయం సిబ్బంది పడుతున్నాయా డబ్బులు వాళ్ళకి? అధికారులు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక చిన్న విషయం ముఖ్యంగా ఏమంటే, ఈరోజు 2 తావుల మా గ్రామంలో శ్రీమంత్ మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మొలగవేలి కొట్టాల గ్రామం నుంచి ఇంటింటికి మీ వైకుంఠం జ్యోతి అనే ప్రోగ్రామ్ ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యువ నాయకుడు, యువనేత నారా లోకేష్ గారి ఆశీర్వాదంతో, వాళ్ళ నుంచి ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రోగ్రాం ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. మీ అందరు కూడా నన్ను ఆశీర్వదించారు. ఇప్పుడే గ్రామంలో మొత్తం తిరగడం కూడా జరిగింది. ప్రతి ఒక్క వీధిలో చూసాము. ఎక్కువగా ఇక్కడ నీటి సమస్య ఉందని చెప్పారు. నీటి సమస్య మా దృష్టికి ఇప్పుడు వచ్చింది. మేము గతంలో ఇన్ఛార్జ్ అయిన వెంటనే వచ్చినప్పుడు నా దృష్టికి చర్చి వెనకాల లైట్ పోల్స్ కావాలని కాలనీ వాళ్ళు అడగడం జరిగింది. వెంటనే నేను నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మీకు అక్కడ పని మొదలు పెట్టించి వస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తున్నారు, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ అక్కడ పోల్స్ కూడా వేయడం జరిగింది. వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఇలా మా దృష్టికి తెచ్చారు కాబట్టి మేము వెంటనే దానికి పరిష్కారం చేశాం. ఇప్పుడు మీరు మాకు నీటి సమస్య మనకు ఎం కొట్టాల గ్రామంలో ఎక్కువగా ఉంది అని చెప్పారు. ఇక్కడ ఉన్న అన్న వాళ్ళు అయితేనేమి, ఇక్కడ ఉన్న పెద్దలు అయితేనేమి, ఇక్కడ ఉన్న అమ్మ వాళ్ళు అయితేనేమి, ఇంటింటికి తిరిగినప్పుడు